ప్లీజ్ అత్త, మావయ్యని అలా చేయొద్దని చెప్పు. నాకు నువ్వే అత్తగా ఉండాలి. అత్తది వద్దు, అత్తది బ్యాడ్. తప్పు బుజ్జి, అలా అనకూడదు. ఏమో అత్త, అదంతా నాకు తెలియదు. నువ్వు చాలా మంచిదానివి. నువ్వే మావయ్యకి భార్యగా ఉండాలి. అతిథి వద్దు. అయినా మావయ్యని వదిలేసి నువ్వు ఉండగలవా? నువ్వు మావయ్య, పుట్టబోయే బుజ్జి బాబు అందరం కలిసి ఉండాలి. ప్లీజ్ అత్త, ఎప్పటికీ నువ్వే నా అత్తగా ఉండాలి. అది నా చేతిలో లేదు బుజ్జి. ఏంటిది? ఏం జరుగుతోంది? అదితితో షాపింగ్కి వెళ్తానని వెళ్ళారు, ఇంకా రాలేదేంటి? మీరా? ఎక్కడేం చేస్తున్నావే? అంటే గౌతమ్ గారి కోసం ఎదురు చూస్తున్నానండి. వాడి కోసం నువ్వెందుకు ఎదురు చూడ్డం? ఆయన వస్తే భోజనం పెడదామని. వాడు డాక్టర్, వాడికి వేళాపాళా అంటూ ఉండదు. వాడి కోసం నువ్వు చూస్తూ తిండి తిప్పలు లేకుండా నిద్ర మేలుకునుంటావా? వేళకు తినవు, సరిగ్గా పడుకో. వెళ్ళో. అది కాదండి. వెళ్ళమన్నానా? ఆగు. తిన్నావా? తినలేదు కదా, కూర్చో, తినో. గౌతమ్ గారు వచ్చాక తింటానండి. ఇప్పుడే కదా చెప్పాను వాడితో పెట్టుకుంటే పని అవదని. కూర్చో, తిను. ఏంటి ఆ తినడం? సరిగ్గా తినలేవా? ఇలా అయితే నా మునిమనవడి ఆరోగ్యం ఏమవుతుంది? తినో. వెళ్ళి పడుకో. నువ్వు మళ్ళీ కిందకొచ్చినా లేదా వాడి కోసం మేలుకునున్నా బావుండదు చెప్తున్నా. నువ్విలా చేస్తే నా మునిమనవడి ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను మళ్ళీ పైకొచ్చి చూస్తాను, అప్పటికల్లా నువ్వు నిద్రపోవాలి. అహల్య గారు నా కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉండుంటారు. బాగా లేట్ అయిపోయింది. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అది ఎంత బాధగా ఉంటుందో, ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో మీరు నేను అనుభవిస్తున్నాం కదండి.
ఏరా మీ అమ్మ నా గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తుందా? నన్ను తప్ప అందరినీ అర్థం చేసుకుంటుందా? ఆదితి పెళ్లి గురించి ఆలోచిస్తుంది. ఆదితి పెళ్లి గురించి, రవిప్రకాష్ అంకుల్ యామిని ఆంటీ పడుతున్న బాధ గురించి ఆలోచిస్తుంది. ఇంట్లో మా అమ్మ నాన్నల గురించి ఆలోచిస్తుంది. అక్క గురించి, శ్రావ్య గురించి కూడా ఆలోచిస్తుంది. అందరి గురించి ఆలోచిస్తుంది. కానీ తన గురించి నేను ఎంత బాధ్యత తీసుకున్నానో, ఏమేం చేస్తున్నానో ఇది పట్టించుకోదా? నాతో ఉండడం నిజంగానే తనకి కష్టంగా ఉందా? నువ్వైనా చెప్పరా. నేను బాగానే చూసుకుంటున్నాను కదా. ఏంటి, ఎప్పుడు నాకంటే ముందే లేచి కాఫీ ఇచ్చేవారు, ఇప్పుడేంటి ఇంకా లేవలేదు? నిన్న క్లాస్లో ఎక్సర్సైజ్లు ఎక్కువ చేయడం వల్ల అలసిపోయి పడుకున్నారా? నిద్ర లేవడం ఇష్టం లేక పడుకున్నారేమో. లేపితే డిస్టర్బ్ అవుతారు. త్వరగా రెడీ అయ్యి కాఫీ షాప్కి వెళ్ళాలి. ఈరోజు అతిథికి పెళ్లి చూపులు. తను నిద్రపోతున్నారా లేదా నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా? నేను బయటికి వెళ్ళాక టైంకి తింటారో, ట్యాబ్లెట్ వేసుకుంటారో లేదో. ఎందుకైనా మంచిది, ఒక స్లిప్ మీద అన్నీ రాసుంచితే టైంకి గుర్తుపెట్టుకొని అన్నీ చేస్తారు.